హలో ఫ్రెండ్స్, ఇవాల్టి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే యమున ఇలా అంటూ ఉంటుంది అందరితో, ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారో నాకు తెలియట్లేదు అని అంటూ చెప్తూ ఉంటుంది యమున. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. అంబిక అలా కోపంగా చూస్తూ ఉంటే పద్మాక్షి ఇలా అంటుంది, దీని నుదుటన బొట్టు తుడిస్తే కానీ మాకు ఈ ఉన్న అనుమానాలు పోవు. అంబిక, దీని తల మీద ఉన్న నుదుటన ఉన్న బొట్టు తుడిచేయి అని అంటూ సీరియస్గా అంటుంది పద్మాక్షి. ఆ మాట వినేసరికి అంబిక అలా లక్ష్మి పైకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ, వద్దమ్మా, వద్దు వద్దు అని వెనక్కి జరుగుతూ ఉంటుంది. యమున వైపు ఏడుస్తూ కంగారుగా చూస్తూ ఉంటుంది. యమున అంటుంది, వద్దు అంబిక, అలా చేయకూడదు, వద్దు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మీరు పెద్ద చేస్తున్నారు, వద్దు, లక్ష్మి పొట్టు తుడిచేయొద్దు అని యమున అంటుంది. అలా అంటే ఇంకా అప్పుడే అంబిక అలా చూస్తూ కోపంగా, నువ్వు ఏమీ మాట్లాడొద్దు అని అంటూ యమునని అంటుంది. అప్పుడు లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా బొట్టు తుడుద్దామనుకుంటే యమున మధ్యలోకి వచ్చి లక్ష్మికి అడ్డుగా నిలబడి, వద్దు అంబిక, ఇలా చేయకూడదు, వద్దు, తుడవద్దు అని అంటూ చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి అప్పుడు అంబిక, ఏయ్ పక్కకి తప్పుకో అని సీరియస్గా యమునని అంటుంది. అప్పుడు యమున తప్పుకోకుండా అలా చూస్తూ, వద్దని చెప్తున్నా కదా, వద్దు, అలా చేయొద్దు అని అంటూ ఉంటే అయినా సరే ఇలా యమునని పక్కకి తోసేసి ఇంకా లక్ష్మి బొట్టు తుడిచేద్దామని అంబిక చెయ్యి తీసుకెళ్ళి లక్ష్మి నుదుటన ఇలా పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి చెప్తుంది, విహారీ గారు కళ్ళు తెరిచారండి అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ అటువైపు తిరుగుతారు. ఇక సహస్ర, అందరూ, యమున అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విహారీ కళ్ళు తెరిచాడు అనేసరికి అంబికకి కోపం వచ్చేసి సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడు మళ్ళీ కళ్ళు తెరిచాడు, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే వీడు పోతాడు అనుకుంటే మళ్ళీ కళ్ళు తెరిచాడా అని చెప్పి అంబిక సీరియస్గా అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా మీరందరూ వచ్చి చూడొచ్చు అంటే అందరూ ఫాస్ట్గా అలా విహారీ గదిలోకి వెళ్ళిపోతారు. లక్ష్మి ఏడుస్తూ అలా నిలబడి ఆనందంతో చూస్తూ ఉంటుంది. అప్పుడు పండు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, లక్ష్మమ్మ, నీకు ఈరోజు జరుగుతున్నది కళ్ళతో చూసి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామమ్మా, నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అని అంటూ పండు ఏడుస్తూ చెప్తూ ఉంటే, అదేంటి పండు అలా మాట్లాడతావు, ఏం కాదులే అని అంటూ చెప్తూ ఉంటే, ఎందుకు కాదు, అసలు నిన్ను ఎంతలా అవమానిస్తున్నారు, చిన్న విషయాన్ని పట్టుకొని ఎంత పెద్దది చేస్తున్నారు లక్ష్మమ్మ, నేను ఈ ఇంటి కోడలివి, విహారీ గారి భార్యవి అనే విషయం తెలియకుండా వీళ్ళు అంతలా నిన్ను ఎంత బాధ పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు, అసలు చూస్తుంటే చాలా బాధగా ఉంది లక్ష్మమ్మ, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కదా అని అంటే అప్పుడు లక్ష్మి అంటుంది, వాళ్ళకి అసలు విషయం తెలియక వాళ్ళు అలా చేస్తున్నారు, కానీ తెలిస్తే ఎందుకు అలా చేస్తారు పండు అంటే, లేదు లక్ష్మమ్మ, తెలియకుంటేనే ఇంతలా ఉంది అంటే తెలిస్తే ఇంకేం చేస్తారో, నువ్వు నీ భర్త కోసం పోరాడుతున్నావు, నీ భర్త కోసం నువ్వు ఆలోచిస్తున్నావన్న విషయం తెలియక వీళ్ళు పిచ్చోళ్ళలాగా నీతో గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు, అసలు విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు లక్ష్మమ్మ అని అంటూ పండు అంటాడు. అలా అంటే లక్ష్మి బాధపడుతూ, పోనీలే, వాళ్ళకేమీ తెలియక అలా చేస్తున్నారు, అయినా వాళ్ళు ఈ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను అని అంటూ లక్ష్మి అంటే పండు అంటాడు, నీ అంత గొప్ప మనసు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిస్తే ఇన్ని గొడవలు, ఇన్ని కొట్లాటలు అస్సలు ఉండవు లక్ష్మమ్మ, అంతా సవ్యంగా జరుగుతుంది, నీలాగా అర్థం చేసుకునే మనసు ఉండాలి అని అంటూ పండు చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పండు అంటాడు, విహారీ బాబు గారు, నీ వల్ల, నీ మంచితనం వల్ల బ్రతుకుతారు లక్ష్మమ్మ, ఆయనకి ఏమీ కాదు అని అంటూ చెప్తూ ఉంటే లక్ష్మి ఇలా అంటుంది, నా వల్ల ఆయనకి ఏమీ జరగకూడదు, ఏ హాని కలగకూడదు, ఆయన నేను ఉన్నంత వరకు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళిన అందరూ విహారీ వైపు అలా చూస్తూ ఉంటే యమున విహారీ పక్కన కూర్చొని ఇలా అంటూ ఉంటుంది, విహారీ, నువ్వు కళ్ళు తెరిచావు నాన్న, నువ్వు ఏమైపోతావో అని ఎంత భయపడ్డానో తెలుసా అని యమున అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. పద్మాక్షి అలాగే సహస్ర వాళ్ళు చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. అప్పుడు విహారీ ఇలా బాధగా
విహారిని వాళ్ళ అమ్మ చూస్తూ ఇలా అంటుంది, నువ్వు కళ్ళు తెరిచేదాకా ఎంత భయంగా ఉన్నానో, ఎంత బాధపడ్డానో అని అంటూ ఇప్పుడు ఆనందంగా ఉంది నాకు అని అంటూ యమున చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు విహారి వాళ్ళ అమ్మని అలా చూస్తూ బాధగా చూస్తూ ఉంటాడు. అందరూ అలా చూస్తూ ఉంటే పక్కనే ఉన్న డాక్టర్ ఇలా అంటాడు, ఈరోజు మీ అబ్బాయి కళ్ళు తెరిచాడు అంటే ఆ దేవుడు కాదమ్మా, యమున దేవుడిని పొగడేస్తూ ఉంటుంది, ఆ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావని అంటే ఇక అప్పుడే డాక్టర్ అంటాడు, బతికింది ఆ దేవుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వల్ల అయితే బ్రతికారు విహారి గారు మీరు అని అంటూ చెప్తాడు డాక్టర్. అమ్మాయి ఎవరు అని అంటూ విహారి అడుగుతాడు. అప్పుడే డాక్టర్, ఆ అమ్మాయి బ్లడ్ ఇవ్వటం వల్లే మీరు బ్రతికారు, ఆ అమ్మాయి రక్తమే ఇప్పుడు మీ ఒంట్లో ప్రవహిస్తుంది అని అంటూ డాక్టర్ అనగానే సహస్ర, పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు విహారి ఎవరనేసి అలా చూస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఇలా చెప్తాడు, బ్లడ్ ఇచ్చి సగం కాపాడింది, అయినా మేము ఆపరేషన్ చేస్తున్నాం, ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవడంతో ఎంతో భయపడిపోయాం, కానీ ఆ అమ్మాయి మళ్ళీ ఏం మాయ చేసిందో తెలియదు, పూజ చేసి బొట్టు తీసుకొచ్చి పెట్టింది, అప్పుడు మీకు కొంచెం స్పృహ అంటే మీరు రెస్పాండ్ అయ్యారు ట్రీట్మెంట్కి, ఆ తర్వాత కళ్ళు కూడా తెరిచారు. మేము డాక్టర్స్ని ఇలాంటివి నమ్మటం ఏంటి అనుకుంటారేమో, కానీ నిజానికి అప్పుడప్పుడు సీరియస్గా ఉన్న కొన్ని కేసెస్లో ఇలాంటివి చూసినప్పుడు మేము ఖచ్చితంగా నమ్ముతాం అనేసి డాక్టర్ చెప్తాడు. ఆ అమ్మాయి బ్లడ్ ఇచ్చాక ఆ తర్వాత బొట్టు పెట్టాక మీరు బ్రతికారు, లేదంటే ఏమైపోయారు అని మేమే అంత కంగారు పడ్డామో తెలుసా అని డాక్టర్ చెప్తాడు. అలా చెప్పేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఎవరు నన్ను కాపాడింది, బ్లడ్ ఇచ్చింది ఎవరు అని విహారి అంటూ ఉంటే డాక్టర్ అంటాడు, ఆ అమ్మాయి పేరేంటి అని అంటూ అందరి ఫేస్లో చూస్తూ ఉంటే ఎవరు ఏం చెప్పకుండా చూస్తూ ఉంటారు. యమున కూడా చెప్తే వీళ్ళతో ఏం గొడవ అన్నట్టుగా బాధగా చూస్తూ ఉంటుంది. ఇక ఇలా అంటాడు, ఏంటి ఎవరు ఏం చెప్పట్లేదు, ఆ అమ్మాయి పేరు మీకు తెలియదా అని అంటూ డాక్టర్ అంటాడు. ఇక అప్పుడే అంబిక సీరియస్గా చూస్తూ వీడొకడు దాన్ని మోసేస్తూ ఉన్నాడు అని పద్మాక్షి వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చెప్పండి ఆ అమ్మాయి పేరు అని అంటూ ఉంటే ఇక లక్ష్మి అని అంటూ చెప్పగానే విహారి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు. ఇక సడన్గా అందరూ అలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక విహారి, అమ్మ నాకు రక్తం ఇచ్చింది లక్ష్మినా అని అంటూ ఉంటే అవును నాన్న, లక్ష్మియే నీకు బ్లడ్ ఇచ్చింది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. చెప్పేసరికి ఇక ఒకసారి లక్ష్మిని పిలుస్తారా అని అంటూ అనగానే సహస్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మిని పిలుచుకురండమ్మా అని అంటే ఇక ఎవరు కదలరు. ఇంకా వసుధ అంటుంది, నేను తీసుకొస్తాను అనేసి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మి పండు మాట్లాడుకుంటూ ఉంటే వసుధ వచ్చి లక్ష్మి నిన్ను విహారీ రమ్మంటున్నాడు అని అంటే ఆనందంతో లక్ష్మి అలా నవ్వుకుంటూ పండు వైపు చూస్తే పండు వెళ్ళమ్మా అని అంటే ఇంకా లక్ష్మి వెనక్కి తిరిగి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇక వసుధ లక్ష్మి ఇద్దరు లోపలికి వస్తారు. లక్ష్మిని చూడగానే విహారీ ఆనందంతో చూస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి అలాగే విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక విహారీ చాలా హ్యాపీగా లోపల ఫీల్ అవుతూ ఉంటాడు. లక్ష్మి వచ్చి ఆనందంతో ముందు అలా నిలబడుతుంది. ఇక అలా విహారీ వైపు చూస్తూ ఉంటే అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయే నీకు బ్లడ్ ఇచ్చింది అని డాక్టర్ చెప్తాడు. ఆ మాట వినేసరికి విహారీ, లక్ష్మి నువ్వు నాకు బ్లడ్ ఇచ్చావా, ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డానంటే దానికి కారణం నువ్వే, అందుకు నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అంటే అప్పుడు లక్ష్మి ఇలా బాధగా చూస్తూ మీరు నాకు థ్యాంక్స్ చెప్పటం ఏంటి బాబు అని అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే యమున ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో తెలియదు, కానీ మీకు నేను చాలా రుణపడి ఉన్నాం లక్ష్మి అని అంటూ చెప్తే అయ్యో అమ్మ అంత పెద్ద మాట ఎందుకంటారు, మీరు నాకు రుణపడడం ఏంటి, అలా ఏమీ కాదు, మీరు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆశ్రయం ఇచ్చి నాకు చాలా గొప్ప మేలు చేశారు కదమ్మా, అది చాలు నాకు అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడు యమున రెండు చేతులు పట్టుకొని ఇలా అంటుంది లక్ష్మితో, ఆ రోజు నా ప్రాణాలు కాపాడావు, ఆ తర్వాత మా ఇంటికి పెద్ద దిక్కైన మా మావయ్య గారి ప్రాణాలు కాపాడావు, ఇప్పుడు నా కొడుకు ప్రాణాలు కాపాడావు, నువ్వు మా ఇంటికి మమ్మల్ని కాపాడటానికి వచ్చిన దేవతలా అనిపిస్తున్నావు
చేస్తున్నావు నువ్వు నాకు అని అంటూ యమున అంటుంది. అప్పుడు లక్ష్మి అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే ఇంకా అందుకే అసలు నువ్వు మా ఇంటికి మామూలుగా వచ్చినట్టుగా అనిపించట్లేదు లక్ష్మి. ఆ దేవుడు నీకు మాకు ఏదో బంధం రాసి పెట్టాడు అనిపిస్తుంది. నీకు మాకు ఆ దేవుడు ఏదో ముడి పెట్టాడు. అందుకే నువ్వు మా ఇంటికి రావటం, మాకు ఇలాంటి కష్టాలు వచ్చిన ప్రతిసారి నువ్వు కాపాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. నీకు చాలా రుణపడి ఉన్నామమ్మా అని అంటూ చెప్తూ ఉంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇక విహారి బాధగా చూస్తూ ఉంటాడు. ఇక మిగతా వాళ్ళంతా సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా లక్ష్మి ఇలా అంటుంది, ఏం కాదమ్మా, మీకు సేవలు చేసుకోవటం నా అదృష్టం అని అంటూ నేను కొన్ని బంధాలకి రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. అందుకని నేను అలా రుణం తీర్చుకుంటున్నాను అంటే విహారి ఇలా అంటాడు, నువ్వు నీ పనిని కరెక్ట్గా చేస్తున్నావు లక్ష్మి. నువ్వు ఎలా ఉండాలో అలాగా పద్ధతిగా ఉన్నావు. కానీ నేనే పద్ధతి లేకుండా ఉన్నాను, నన్ను క్షమించు లక్ష్మి అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళ పెళ్లి గురించి లక్ష్మి భార్యలాగా ఎలా ఉండాలో అలా ఉంది కాబట్టి విహారీ అలా మాట్లాడతాడు కదా, ఆ విషయం గురించి ఇండైరెక్ట్గా కొంచెం అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటే అదేం కాదు, నేను చేయాల్సిన బాధ్యత నేను సక్రమంగా నెరవేరుస్తాను, మీ విషయంలో మీకు ఏమీ కానివ్వను అని లక్ష్మి చెప్పగానే అందరూ ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటాడు, సరే విహారీ గారు కళ్ళు తెరిచారు, అందరూ చూశారు కదా, ఇక బయటికి వెళ్ళండి కాసేపు అనేసి చెప్పగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి లాస్ట్కి ఉండి విహారీ వైపు అలాగే చూస్తూ వెనక్కి చూస్తూ వెళ్ళిపోతుంది. మళ్ళీ అలా బయటికి వెళ్ళాక కూడా లక్ష్మి విహారీనే చూస్తూ వెళ్ళిపోతుంది. విహారీ చాలా థ్యాంక్స్ లక్ష్మి, నువ్వు నాకు నేను నీకు తాళి కట్టినందుకు నువ్వు తీర్చుకోవాల్సిన రుణం అంతా తీర్చుకుంటున్నావు అనేసి అలా చూస్తూ బాధగా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి కోసం. ఆ తర్వాత లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అక్కడ ఉంటారు కదా, డాక్టర్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, మీ ఆయనని అని అంటూ ఆలోచిస్తూ ఉంటే చెప్పండి డాక్టర్, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో సూటిగా చెప్పండి అడిగితే ఇక అప్పుడే డాక్టర్ మీరు టెన్షన్ పడొద్దు, నేను చెప్పేది విని మీరు కంగారు పడొద్దు అని అంటే అసలు ఏం జరిగింది, మా ఆయనకి ఏదైనా పెద్ద సమస్య చెప్పండి అని అంటూ అడుగుతూ ఉంటారు. ఆయనకి అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఇలా అడిగేసరికి ఇక వెంటనే డాక్టర్ అంటాడు, ఆయనకి బ్రెయిన్లో చిన్న గడ్డ ఉంది, అది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని అంటూ చెప్తే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి గడ్డ ఉందా, మరి ఇప్పుడు ఎలా డాక్టర్ అని అంటూ అడిగితే అయితే అది సర్జరీ చేయాలి, 10 రోజుల్లో ఆపరేషన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, ఆలోపు కూడా ఏమైనా అవ్వచ్చు, ఆయనకి చాలా సున్నితంగా చూసుకోవాలి, మీరు చిన్న మాట కూడా ఆయనకి రాకూడదు, ఎందుకంటే చిన్న టెన్షన్ పడ్డా ఆలోచించినా ఏం చేసినా అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇంకా చాలా కష్టం అవుతుంది, అందుకే చెప్తున్నా ఆయనని గాజు బొమ్మలా చూసుకోవాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయించండి, అప్పుడు ఏం సమస్య ఉండదు అని డాక్టర్ చెప్తే ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అంటే 20 నుంచి 25 లక్షలు ఖర్చు అవచ్చు అని అంటూ డాక్టర్ చెప్పగానే అమ్మో అంత డబ్బా, ఇప్పటికిప్పుడు ఎలా సర్దుబాటు చేసుకోవాలి డాక్టర్ అని అంటే ఏదో ఒకటి చేయండి, ఆయన ప్రాణాలతో బయటపడాలంటే ఈ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ సరే డాక్టర్ అని అంటే ఆయనకి ఈ విషయం చెప్పకండి, టెన్షన్ పడితే అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే సరేనంటుంది. ఆ తర్వాత కన్నీళ్ళు తుడుచుకొని రాజీ నువ్వు మీ పెద్దనాన్నది చెప్పొద్దు అంటే చెప్పనులే పెద్దమ్మ, నేను ఎందుకు చెప్తాను అని రాజీ అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా బాధపడుతూ ఉంటే లక్ష్మి వాళ్ళ నాన్న చూసి ఇలా అంటాడు, ఏ గౌరీ రాజీ ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు రండిలా అని ఆదికేశవ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే సరే అనేసి అక్కడికి వెళ్తారు. ఏంటి డాక్టర్ నాకు ఏమైనా పెద్ద రోగం ఉందని చెప్తున్నాడా, ఎందుకు మీరు అక్కడ ఉన్నారు అని అంటే ఏమండి ఏంటి ఆ మాటలు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి అని అంటే మరి అక్కడేం చేస్తున్నారు మీరు అని అడిగితే ఏం లేదు మనల్ని ఎప్పుడు పంపిస్తారా అని అడుగుతున్నాం అంతే అని చెప్పగానే సరేలే అనేసి చూస్తూ ఉండగానే నర్సు వచ్చేసి ఇలా అంటుంది, సార్ మీకు స్కాన్ చేయాలి రండి అని అంటూ వీల్ చైర్ తెస్తుంది. అదేంటమ్మా దానికి ఎందుకు చైర్ తెచ్చావు, నాకు నేను నడుచుకుంటూ వస్తాను కదా అంటే ఇంకా అబ్బా మీరు ఎందుకు మొండి చేస్తారు పదండి అని అంటూ గౌరీ అంటుంది. సరే
పదండి అనేసి చైర్లో కూర్చుంటే అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక విహారీ గదిలో నుంచి వచ్చిన తర్వాత అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే సుభాష్తో మాట్లాడుతూ ఇలా కోపంగా ఉంటుంది. అప్పుడు సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హాయ్ అంబిక అంటే ఇంకా ఏం చేస్తున్నావు అని సీరియస్గా అంటుంది. ఏంటి నేను ఇంత కూల్గా హాయ్ చెప్తే నువ్వు అంత ఘాటుగా సీరియస్గా ఉన్నావు, అంటే ఏంటి విషయం అని అంటే ఇంకేముంది, వాడు 3-4 నెలలు రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటే వాడు 10 రోజుల్లో లేచి తిరిగేలా ఉన్నాడు. మనకి ఉన్న టైం ఈ 10 రోజులే. 10 రోజుల్లో మనం అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే వాడు ఏం చేస్తాడో తెలీదు అని సీరియస్గా అంటుంది. అలా అంటే ఏంటి వాడు ఇంత పెద్ద చేసాం చస్తాడు అనుకుంటే మళ్ళీ బ్రతికాడా, ఇంతగా బతికి బయటపడ్డా? అవును అని ఏం చేసరికి వాడు 3-4 నెలలు రాడేమో ఆఫీస్కి, ఆ తర్వాత మనం అన్ని చక్కబెట్టుకోవచ్చు అనుకున్నా, కానీ వాడు అప్పటికే వచ్చేసాడు. ఇంత చేసినా వేస్ట్ అయిపోయింది అంటే అప్పుడే చారుకేసా అక్కడి నుంచి వెళ్తూ సడన్గా అంబిక ఫోన్లో మాట్లాడుతూ సీరియస్గా ఉండటం చూసి ఇక తను ఇలా సీరియస్గా చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని కావాలని అంబికతో తిట్టినట్టుగా ఇండైరెక్ట్గా ఫోన్లో తిట్టినట్టుగా తిడుతూ ఉంటాడు. నువ్వు అనుకున్న ఆటలేం సాగవులే అని అంటూ అనేసరికి అంబిక చారుకేస వైపు సీరియస్గా చూసి మళ్ళీ ఇటువైపు తిరిగి మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చూడు ఈ 10 రోజుల్లో ఏం చేసినా చేయాలి, లేదంటే తర్వాత మనం ఏమి చేయలేం అని అంటూ అనేసరికి నువ్వు ఇంకెప్పటికీ ఏమీ చేయలేవులే అని చారుకేశవ పక్క నుంచి అంటాడు అంబిక వైపు చూస్తూ. ఇక అప్పుడు మళ్ళీ అంబిక ఇలా అంటుంది, ఏది ఏమైనా సరే ఇంకా వాడు అక్కడికి వచ్చేలోపు అన్నీ చేసేసేయాలి, మనకు అనుకున్నవన్నీ మనం అనుకూలంగా చేసాలి అని అంటూ ఉంటే ఇంకా నువ్వు ఎన్ని చేయాలి అనుకున్నా నీ ఆటలు సాగవు. కట్టించే మొగాడు వచ్చాడు కదా, ఇంకా వదిలిపెట్టడు, ముక్కుకు తాడేసి లాగుతాడు, ఇంకా ఎక్కడ పడాలో అక్కడ పడతారు అని అంటూ చారుకేశవ అంటూ ఉంటాడు. ఇక అలా అంబిక మాట్లాడిన ప్రతి మాటకి ఆపోజిట్గా అంటూ ఉంటే సడన్గా ఫోన్ వస్తుంది చారుకేశవకి. ఫోన్ చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే అంబిక ఒక్క నిమిషం సుభాష్ లైన్లో ఉండు అని, ఏంటి బావా ఫోన్ రాకుండానే ఫోన్లు మాట్లాడుతున్నావు అని అంటే అదేం లేదు, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని అంటే నేనేం టెన్షన్లో ఉంటే నీకెందుకు, అయినా నువ్వేంటి ఇలా ఓవర్ చేస్తున్నావు అని అంటూ అంబిక అంటే నేనేమి చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను, అయినా ఎవరెవరో ఏదేదో చేస్తున్నప్పుడు నేనేం చేయగలను అని అంటూ సీరియస్గా అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ అంబిక అంటే ఎవరైతే ఏమైనా మోసాలు చేయాలనుకుంటున్నారో ఏమేమి చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా అని ఇండైరెక్ట్గా తననే అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చారుకేశ. అంబిక సీరియస్గా ఉంటుంది. ముందు వీడి సంగతి చెప్పాలి అనుకుంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.